Hello viewers, నేను డాక్టర్ జి నాగ్ సుధాలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, డాక్టర్ సుధాస్ మ్యాక్స్ కేర్ హెల్త్ సెంటర్, విశాలాక్షి నగర్, విశాఖపట్నం. అందరూ అడుగుతున్నారు కామన్ క్వశ్చన్. ఇది కాకుండా ఈ మధ్య ఓపీలో అందరూ అడుగుతారు, మేడం నాకు పీసీఓడి డయాగ్నోస్ అయింది, రీసెంట్ గా మాకు పెళ్ళయింది, పిల్లలు కలుగుతారా మేడం? న్యాచురల్ గా కలుగుతారా లేకపోతే మెడిసిన్స్ ఏమైనా వాడాలా? ఎన్నాళ్ళు వాడితే కలుగుతారు మేడం? అసలు పిల్లలు కలుగుతారా? అంటే పీసీఓడీ ఉంటే ఐవీఎఫ్‌కి వెళ్ళిపోమంటారు కదా! ఏది బెటర్ మేడం? ఇలాని రకరకాల అపోహలు, రకరకాల ప్రశ్నలు, డౌట్స్‌తో వస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్‌గా క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో, పీసీఓడీ ఉన్నంత మాత్రాన మీరు ఏమి కన్సీవ్ కాకుండా పోరు. ఎందుకు అంటే పీసీఓడీతో మీకు బోలెడు ఎగ్స్ ఉంటాయి. కారణం ఏంటి? మీకసలు రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ జరిగే ఓవ్యులేషన్ అనేది జరగదు. సో, మీకు రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, దానివల్ల మీకు డెఫినిట్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ. కాబడితే అది మీరు న్యాచురల్‌గా కన్సీవ్ అవుతారా? లేకపోతే మెడిసిన్‌తో కన్సీవ్ అవుతారా? ఇదే అతి పెద్ద ప్రశ్న. సో, ఈ వీడియోలో నేను మీకు చిన్న చితక డౌట్స్‌ని క్లారిఫై చేయబోతున్నాను. సో, లెట్స్ ఎంటర్ ఇంటు ద టాపిక్. వెరీ ఫస్ట్ డౌట్ అడుగుతారు, మేడం అసలు ఏం తింటే పీసీఓడీ తగ్గుతది? ఎలాంటి ఆహారం తీసుకోవాలి చెప్పండి అని అడుగుతారు. పీసీఓడీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఆహారంలో టేక్ లాట్ ఆఫ్ గ్రీన్ అండ్ కలర్ఫుల్ వెజిటేబుల్స్, నట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత ఫ్రెష్ హెల్తీ మిల్క్ అండ్ నాన్ వెజ్ కన్జంప్షన్ బాగా తగ్గించండి. ఆల్కహాల్ తగ్గించండి. ఫుడ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, వేపుళ్ళు, ఆయిల్ ఫ్రైస్, డీప్ ఫ్రైస్, సాల్టెడ్ ఫుడ్, మీట్ అవన్నీ అవాయిడ్ చేయండి. ఫ్రెష్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మీరు ఎవ్రీడే కన్స్యూమ్ చేస్తే చాలా వరకు మీకు ఈ హెల్తీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీలో ఉంటాయి. సో, దానివల్ల న్యాచురల్‌గా మీకు ప్రెగ్నెన్సీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తది. నెక్స్ట్ ఇంకొకటి అడుగుతారు నన్ను, మేడం ఇంకా అసలు పీసీఓడీ ఉంటే న్యాచురల్ కన్సీవ్ అవ్వలేమా అని అంటారు. యెస్, డెఫినిట్‌గా మీరు కన్సీవ్ అవ్వగలరు న్యాచురల్‌గా. కాబడితే మీరు వెయిట్ కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆప్టిమమ్ వెయిట్ అంటే బాడీ బీఎంఐ. బీఎంఐ లెవెల్స్‌లో చూసుకుంటే హైట్ టు వెయిట్‌కి ఒక పర్టిక్యులర్ నంబర్ తీసుకుంటే అంటే 20-25 మధ్యలో ఉండాలి. మోర్ దెన్ 25-30 ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అండ్ అబౌవ్ 30 అంటే ఒబెసిటీ అని అంటాం. సో, ఈ విధంగా మీరు ఒక ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేస్తూ, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, బీపీ ఉంటే బీపీ కంట్రోల్, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అండ్ దాంతో పాటు థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ గానీ, వేరే అదర్ హార్మోన్స్ చేసుకొని అన్నీ కంట్రోల్‌గా ఉంటూ, హెల్తీ డైట్ తింటూ, టైంకి పడుకోవడం, టైంకి తినడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, నైట్ షిఫ్ట్స్ చేయకపోవడం అండ్ దెన్ లాస్ట్‌లీ హ్యావింగ్ సెక్స్ రెగ్యులర్‌లీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. ఇలా భార్యాభర్తలు కలిస్తే అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఏంటి? పీసీఓడీ ఉన్న న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వటానికి. ఇలాంటివేవి పాటించకుండా ఒకవేళ గాని మీరు ట్రై చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అలాంటి సమయాల్లో యూ హావ్ టు మీట్ అస్ గైనకాలజిస్ట్. మా దగ్గరకొస్తే మేమేం చేస్తాం, మీకు ఫస్ట్ వెయిట్ కరెక్ట్‌గా ఉండాలి, ఫుడ్ హెల్తీగా తినాలి, టైంకి పడుకోవాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్‌లోంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం నిద్రపోయే సమయాన్ని బట్టి అవి రిలీజ్ అవుతాయి. మన నిద్రని కానీ నైట్ షిఫ్ట్‌లు ఎక్కువ పెట్టేసుకొని డే షిఫ్ట్స్‌కు నిద్ర అంటే రాత్రులు పడుకోకుండా, పగళ్ళు పడుకోకుండా ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, పడుకోకపోవడం వలన కూడా డిప్రెషన్‌కి గురయ్యి బాగా వెయిట్ గెయిన్ అయిపోయి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో, అండ్ దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వస్తది. అప్పుడేమవుతది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే డయాబెటీస్ రావచ్చు. మనం తినే ఆహారంలో గ్లూకోజ్ ఏదైతే ఉంటో బ్లడ్‌లోనే ఉండిపోతది. అది సెల్స్‌కి అందదు. సో, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అప్పుడు లావైపోవడం, మెడ వెనకాల నల్లగా వచ్చేయటం, తర్వాత చంకల దగ్గర నల్లగా ప్యాచెస్ రావటం, మొఖం మీద మొటిమలు, జుట్టు ఊడిపోవడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, కొవ్వు తర్వాత కొవ్వు మరకల్లాగా స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఏర్పడడం, నడవలేకపోవటం, ఇవన్నీ వచ్చేస్తాయి. సో, చాలా అబ్జర్వ్ చేసిందేంటంటే నైట్ షిఫ్ట్స్ చేస్తున్న యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫర్ వాటెవర్ దేర్ ఫినాన్షియల్ రీజన్స్ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ బారిన పడి హెల్త్‌ని మాత్రం టోటల్‌గా డిటోరేట్ చేసుకొని ఆఫ్ టైమింగ్స్ ఫుడ్, ఆఫ్ టైమింగ్ స్లీప్స్ వల్ల అనుకోకుండా కొంచెం తిన్నా కూడా ఎక్కువగా లావయ్యి హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇవి పీసీఓడీ ఇంకా అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటివి మీరు కొంచెం మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్
ఓవ్యులేషన్ సమయంలో కలవాలి. అసలు ఓవ్యులేషన్‌ని మనం ఎలా ట్రాక్ చేస్తాం? ముందు నేను చెప్పినట్టుగా వీడియోలో వాళ్ళకి ఓవ్యులేషన్ అయినప్పుడు నడుము నొప్పి రావటం, తెల్ల బట్ట రావటం, ఇక డిశ్చార్జ్ ఏమో ఇలా స్ట్రెచబుల్‌గా ఉండడం చాలా చెప్పుకున్నాం. సో, ఇది మీరు నేచురల్‌గా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఓవ్యులేషన్ కిట్స్ అంటే ఎల్‌హెచ్ కిట్స్ ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే లిటిల్ డిఫికల్ట్. ఎందుకు అంటే మాటి మాటికి మీకు పీరియడ్స్ కరెక్ట్‌గా తెలీదు కదా! సో, ట్రాక్ చేసుకోవాలి. లేదంటే ఇఫ్ యూ కమ్ టు అస్ డాక్టర్స్ మేము స్కాన్స్ చేస్తాం ఫాలిక్యులర్ స్టడీ. చేసి చూస్తాం. ఓకే. ఫైన్. ఇప్పటికి ఇప్పుడు రిలీజ్ అయింది. అప్పటికి అప్పుడు రిలీజ్ అయింది ఎగ్ అన్నది మేము చెప్తాము. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అడుగుతున్నారు. మేడం ఇప్పుడు మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో, నేను కిట్స్ చేసుకోవాలి కదా! ప్రెగ్నెన్సీ కిట్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చేసుకోవాలి మేడం? ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ పీరియడ్ మీరు ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి కిట్స్ చెక్ చేసుకోండి. బట్ ఈవెన్ దెన్ రాకపోతే గో అండ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ ట్రీట్మెంట్. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ మీరింకా లేట్ అయిపోతారు గానీ, తొందరగా అంటూ ఏది జరగదు. ఇంకోటి ప్రెగ్నెన్సీకి, పీసీఓఎస్‌కి ఉన్న వాళ్ళకి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరకొస్తే మేము ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెడతాం. సో, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టినప్పుడు ఏమవుతది మేడం అని అడుగుతారు. ఇవేంటంటే ఎక్కువగా ఎగ్స్ ఫార్మ్ అవ్వటానికి హెల్ప్ చేసి, మేము ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఇంజెక్షన్ ఇచ్చి, ఆ పర్టిక్యులర్ టైంలో కలవమంటాం. లేదు అనంటే కొంతమందికి ఎక్కువ ఎగ్స్ సరిగ్గా రాకపోతే ఎక్కువ ఇంజెక్షన్స్ ఇచ్చి, ఎక్కువ ఎగ్స్ ఫార్మ్ అయ్యేటట్టు చేసి, ఆ ఎగ్ రిలీజ్‌కి ఇంజెక్షన్ ఇచ్చి, ఆ సమయంలో కలవమనటము, లేకపోతే హస్బెండ్ ఒక వీర్యం ఎక్కించటము, ఇలాంటి ప్రాసెస్‌లన్నీ చేస్తాం. సో, ఇలాంటి సమయాల్లో ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో, ట్విన్స్ వస్తారు. బట్ వి మేనేజ్ దెమ్ కేర్‌ఫుల్లీ. నెక్స్ట్ ఇంకోటేంటి పీసీఓడీ ఉన్న వాళ్ళకి మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ అని అడుగుతారు. అవునండి. పీసీఓడీ ఉన్న పేషెంట్స్ కానీ, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ కానీ, మేనేజ్‌మెంట్ అవ్వకపోతే వాళ్ళకి అబార్షన్ ఛాన్సెస్, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఎందుకు అనంటే వీళ్ళకి బాడీలో ఆల్రెడీ ఎల్‌హెచ్ అనే హార్మోన్ ఎక్కువుంటది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటది. దీంతో పాటు వీళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేట్, ఒబేసిటీ, ఎండోమెట్రియల్ స్పైన్ డిస్‌ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వి హావ్ టు ప్లాన్ వెల్ అండ్ ప్రిపేర్ వెల్ బిఫోర్ కన్సీవింగ్. నెక్స్ట్ కన్సీవ్ అయిన డెలివరీ అవుతది ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి మేడం పీసీఓడీ వాళ్ళకి అని అడుగుతారు. సో, ఎక్కువగా ఈ ప్రీ స్టేజ్‌ని గాని కరెక్షన్ చేయకుండాగానే మీరు ప్రెగ్నెంట్ అయితే, ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళు మెడికేషన్స్ వాడి ప్రెగ్నెంట్ అయితే, వీళ్ళకొచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటిస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే ఐయూజీఆర్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ దెన్ ఫైనల్లీ మెకోనియం స్టెయిన్ అంటే బేబీ కడుపులోనే స్టూల్ పాస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ. సో, ఈ 5 కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ లాస్ట్‌లీ మేడం పీసీఓడీ ఉంది కదా! నేచురల్‌గా మేము కన్సీవ్ అవ్వం. సో, మాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వాడతారండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో అడ్వాన్స్ ట్రీట్మెంట్. అందరికీ అవసరం లేదండి. కొంతమంది ఎవరైతే ఎంత వాడినా కూడా రిఫ్రాక్టరీగా ఉంటారో దే హావ్ టు గో విత్ ఐవీఎఫ్. విత్ సమ్ మే హావ్ కొంచెం పూర్ ఓవేరియన్ రిజర్వ్స్ ఉన్నవాళ్ళు. సో, నేను ఐ థింక్ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పి ఉంటానేమో. మీకు అర్థమై కూడా ఉండొచ్చు. సో, పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఈ రకరకాల డౌట్స్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. పీసీఓడీ ఉంటే అన్న మాత్రాన మీకేం ప్రాబ్లమ్ లేదు. పీసీఓడీతో పాటు మీరు రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, మంచి ఫుడ్, టైంకి పడుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అండ్ ఎక్సర్‌సైజెస్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే చాలా వరకు మీరు నేచురల్ కన్సీవ్ అవ్వగలరు. లేకపోతే మేమిచ్చే మెడికేషన్స్ సింపుల్‌గా కన్సీవ్ అయ్యి హ్యాపీగా బేబీని డెలివర్ చేసుకోవచ్చు. అండ్ ఐ ప్రౌడ్‌లీ సే నా ఓపీలో ఎంతోమంది పీసీఓడీ పేషెంట్స్ వచ్చారు. అందరిని చక్కగా ట్రీట్ చేసాం అండ్ వి హావ్ డెలివర్డ్ దెమ్ సక్సెస్‌ఫుల్లీ. అది ట్విన్స్ అయినా అవ్వచ్చు, సింగిల్స్ అయినా అవ్వచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో, మీకెప్పుడైనా ఎటువంటి ప్రాబ్లమ్ ఏదైనా మీకు డౌట్‌ఫుల్‌గా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవండి. అడ్వైస్ తీసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉండండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. బై బై. నమస్తే.